హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వృద్ధాప్యం సహజ దశ అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. వృద్ధాప్యం సహజ దశ. ఇక వినండి ఈ అంశాన్ని. వృద్ధాప్యం వ్యాధి కాదు, ఏజింగ్ నాట్ ఏ డిసీజ్. మనిషి వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. చిన్న వయసులో మనం వాటిని గమనించము, కానీ వయసు పెరిగినప్పుడు ప్రతి మార్పు కనిపిస్తుంది. ఈ మార్పులను చాలామంది పెద్దలు వ్యాధులుగా అనుకుంటుంటారు, కానీ నిజానికి అవి వ్యాధులు కాదు, సహజ వృద్ధాప్య సంకేతాలు. ఒక బీజింగ్ ఆసుపత్రి డైరెక్టర్ ఇచ్చిన సలహాలు వృద్ధులకి గొప్ప మార్గదర్శకం. అవి పాటిస్తే వృద్ధాప్యం భయంకరం ఏమీ కాదు, ఆరోగ్యంగా గడిపే సమయం అవుతుందది. వాటిల్లో ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, మెమరీ డిక్లైన్. చాలా మంది పెద్దలు కొంత జ్ఞాపక శక్తి తగ్గిపోతే అల్జీమర్స్ వచ్చిందని భయపడతారు, కానీ తాళాలు ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, తరువాత వెతికి కనుక్కోవటం అల్జీమర్స్ కాదు. ఇది మెదడు వయసు పెరిగిన సంకేతం. మెదడు తన శక్తిని కాపాడుకోవడానికి కొంతమేర మర్చిపోవటం సహజం. భయపడకుండా పుస్తకాలు చదవటం, కొత్త విషయాలు నేర్చుకోవటం, పిల్లలతో ఎక్కువగా మాట్లాడడం, పజిల్స్ ఆడటం, సంగీతం వినటం, సరే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం, ఇటువంటివి జ్ఞాపక శక్తి తగ్గుదలను నెమ్మదింపజేస్తాయి. ఇక నెమ్మదిగా నడవటం, స్లో వాకింగ్. వయసు పెరిగిన తర్వాత కాళ్ళు బలహీనమవుతాయి, నడక వేగం తగ్గిపోతుంది. చాలామంది దీన్ని పక్షవాతం వస్తుందేమో అనుకుంటారు, కానీ ఇది కండరాల క్షీణత మాత్రమే. కండరాలు వయసుతో సహజంగానే బలహీనపడతాయి. దీనికి మందులు అవసరం లేదు. ప్రతిరోజు కనీసం 30 నుంచి 40 నిమిషాలు నడవడం, ఇంటి పనులు చేయటం, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ప్రాణాయామం, స్ట్రెచ్చింగ్ చేయటం, ఇవి కాళ్లకు బలాన్నిస్తాయి. వృద్ధులు కదిలే కొద్దీ బలంగా ఉంటారు. ఇక నిద్రలేమి, ఇన్సోమానియా అంటారు. వృద్ధుల్లో చాలామంది నిద్ర రావడం లేదు అని ఫిర్యాదు చేస్తారు. ఇది వ్యాధి కాదు, మెదడు వయస్సుతో తన నిద్ర చక్రాన్ని మార్చుకుంటుంది. యువకుల్లో 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం, కానీ వృద్ధులకు 5 నుంచి 6 గంటలు సరిపోతాయి. ఇది సహజం. నిద్ర మాత్రలు వాడటం ప్రమాదకరం. దీర్ఘకాలంలో అవి మతిమరుపు, బలహీనత, పడిపోవటం ఇటువంటి సమస్యలు పెంచుతాయి. రాత్రి ఒకే సమయానికి నిద్రపోవటం, పగటిపూట సూర్యరశ్మిలో కూర్చోవటం, తేలికైన నడక, రాత్రి తేలికపాటి ఆహారం తినడం సహజ నిద్రకు ఉపయోగపడతాయి. ఇక శరీర నొప్పులు అంటావా, బాడీ ఏక్స్. అవి వృద్ధాప్యంలో నరాలు బలహీనపడతాయి, అందువల్ల శరీరంలో తేలికపాటి నొప్పులు వస్తాయి. దీన్ని చాలామంది రోమటిజం లేదా పెద్ద వ్యాధిగా భావిస్తారు, కానీ ఇది సహజం. వయస్సుతో నరాలు మెసేజ్లు నెమ్మదిగా పంపుతాయి, అందువల్ల శరీరం ఎక్కువ నొప్పి అనుభవిస్తుంది. హీట్ థెరపీ, గోరువెచ్చని నీటితో స్నానం, వేడి ఉప్పుతో పాదస్నానం, మసాజ్ చేయించుకోవటం, తేలికపాటి ఎక్సర్సైజెస్, యోగా చేయటం వంటివి మందుల కంటే మిన్నగా ఉపశమనం ఇస్తాయి. ఇక ప్రతి చోట నొప్పి అనిపిస్తుంటుంది, అదే జనరల్ పెయిన్ అంటాం. చేతులు, కాళ్ళు, వెన్ను, మెడ ఇలా ప్రతి చోట నొప్పి వస్తుందని
చాలామంది వృద్ధులు చెబుతారు ఇది రోమటిజం కాదు అని, బోన్ హైపర్ప్లాసియా కాదు అని గుర్తుపెట్టుకోవాలి. 99% శరీర నొప్పులు వృద్ధాప్యంలో నరాల మార్పుల వల్ల వస్తాయి. దీనిని సెంట్రల్ సెన్సిటైజేషన్ అంటారు. నరాల సిగ్నల్స్ ఆలస్యంగా చేరటం వల్ల నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్ వాడటం సరికాదు. చేయాల్సింది తేలికైన వ్యాయామం, వేడి నీళ్ళలో పాదాలు ముంచటం, రాత్రి పడుకునే ముందు వేడి కంప్రెస్ పెట్టడం, తేలికపాటి మసాజ్ చేయించుకోవటం ఇలాంటివి ఎంతో ఉపశమనం ఇస్తాయి. ఇక ఫిజికల్ టెస్ట్లో మార్పులు, ఎబ్నార్మల్ టెస్ట్ ప్రతిసారి ఏదో ఫిజికల్ చెకప్లో కొన్నిసార్లు కొన్ని విలువలు అసాధారణంగా వస్తాయి. వృద్ధులు దీన్ని చూసి భయపడతారు, కానీ వయస్సుతో శరీరం సహజంగా మారుతుంది. అందువల్ల టెస్టుల్లో చిన్న చిన్న తేడాలు రావటం అనేది సహజం. రిపోర్టు చూసి ఆందోళన చెందకుండా డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే ఆలోచించాలి. పరీక్షల స్టాండర్డ్స్ యువకులకు వేరుగా ఉంటాయి, వృద్ధులకు వేరుగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక కొలెస్ట్రాల్, అలాగనే బీపీ, ఇవి చాలామంది వృద్ధులు కొలెస్ట్రాల్ ఎక్కువగా వచ్చింది అని భయపడతారు. కానీ వాస్తవానికి కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా వృద్ధులకు అవసరం కూడా అలా ఉండటం అది మంచిదే. ఇది హార్మోన్లు తయారు చేయటానికి, కణగోడలు నిర్మించడానికి అవసరం. చాలా తక్కువగా ఉంటే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ విషయంలో కూడా వృద్ధులకు ప్రత్యేక ప్రమాణాలు ఉన్నాయి. వృద్ధులకు బీపీ 150/90 mmHg ఉండటం సాధారణం. యువకుల ప్రమాణం అంటే వేరు, అది 140/90తో పోల్చుకోకూడదు, వారితో మనం పోల్చుకోకూడదు. ఈ విషయం తెలుసుకోవటం వలన అవసరం లేని మందులు వాడటం తప్పించుకోవచ్చు. ఇక మనం మొదటి నుంచి ఈ అంశంలో చెప్పుకుంటుంది ఏంటి? వృద్ధాప్యం సహజం, ఏజింగ్ ఈజ్ న్యాచురల్. అదే వృద్ధాప్యం అనేది సహజ మార్పు, ఇది వ్యాధి కాదు. వయసు పెరుగుతుందంటే మనం జీవించి ఉన్నామని అర్థం. శరీరంలో మార్పులు రావటం సహజమే. ఇవి చూసి బాధపడకూడదు, భయపడకూడదు. అంతకన్నా జీవితం యొక్క ప్రతి దశను అంగీకరించటం నేర్చుకోవాలి, అది అవసరం కూడా. వృద్ధాప్యాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది. ఇక ప్రతి అసౌకర్యం వ్యాధి కాదు. ఎట్లా? నాట్ ఆల్ డిస్కంఫర్ట్ ఈజ్ ఇల్నెస్. ఎందుకంటే వృద్ధులు చిన్న చిన్న సమస్యలతో భయపడతారు. తలనొప్పి, మోకాలి నొప్పి, అలసట వంటివి వస్తే పెద్ద వ్యాధిగా అనుకుంటారు. కానీ వీటిలో చాలా సమస్యలు సహజ వయసు సంకేతాలు మాత్రమే. భయపడకుండా సహజ జీవన శైలిలో ముందుకు సాగాలి. అందుకే మా నాన్న ఆయన వయసు 75 దాటిన తర్వాత ఇలాగనే కొద్దిగా మోకాలు నొప్పి, అది ఇది అలసట ఇవన్నీ వస్తున్నాయంటే నేను అడిగేవాడిని ఫోన్లో, నాన్న ఎలా ఉన్నాయి అని నొప్పులు. ఆయన అనేవాడు, అలవాటైనాయి నాయన అని. అది ఆ విధంగా అది అసౌకర్యమే అనుకోకూడదు. దాన్ని మనం అవన్నీ సహజమైనవని భావిస్తూ అవి వయసు సంకేతాలుగా ఉండాలి, భయపడకూడదు. అది అలాగనే భయపెట్టవద్దు. డోంట్ స్కేర్ ది ఎల్డర్లీ. వృద్ధులకు రిపోర్టులు లేదా ప్రకటనలు భయపెడతాయి. ఇది వారికి పెద్ద సమస్య. భయపెట్టడం కంటే ధైర్యం పెద్దవాళ్ళకి చెప్పటం ముఖ్యం. ప్రకటనల్లో చెప్పే మందులు వాడకూడదు. భయపడి ఆసుపత్రికి వెళ్ళడం కంటే ప్రశాంతంగా ఉండటం మంచి ఔషధం. ఇక పిల్లల బాధ్యత, రోల్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలు తమ తల్లిదండ్రులను కేవలం హాస్పిటల్కి మాత్రమే తీసుకెళ్లడం సరిపోదు. వారితో కలిసి నడవటం, సూర్యరశ్మిలో కూర్చోపెట్టడం, ఆహారం తినటం, కబుర్లు చెప్పటం, మనసులోని విషయాలు వింటూ ఉండటం చాలా ముఖ్యమైనది వృద్ధుల పట్ల. ఈ సన్నిహితతే వృద్ధులకు నిజమైన సాంత్వన కలిగిస్తుంది అనేది గమనించాలి కుటుంబం. ఇక మందుల దుర్వినియోగం, మిస్యూజ్ ఆఫ్ మెడిసిన్స్. అది ఎట్లా అంటే
వృద్ధులు ప్రతి సమస్యకు మాత్రలు తీసుకోకూడదు, తినకూడదు. ఒక్క నొప్పి కోసం పెయిన్ కిల్లర్స్, ఒక్క రాత్రి నిద్ర కోసం నిద్ర మాత్రలు వాడితే అది ప్రమాదకరం. మందుల బదులు వ్యాయామం, మంచి ఆహారం, సూర్యకాంతి, విశ్రాంతి ఇవే నిజమైన ఔషధాలు వృద్ధుల పట్ల. ఇవి శరీరానికి బలాన్నిస్తాయి, మందుల దుష్ప్రభావాలను తగ్గిస్తాయి. ఇక సంతోషం ఔషధం, హ్యాపీనెస్ ఈజ్ మెడిసిన్. వృద్ధులకు ఆనందం గొప్ప ఔషధం. పిల్లలు మనవళ్లతో గడపటం, స్నేహితులతో మాట్లాడుతూ ఉండటం, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనటం వృద్ధులకు బలాన్నిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందంగా ఉన్న వృద్ధుడు మందులు తక్కువ వాడతాడు. హాస్యం, కబుర్లు, ఆటలు ఇవి శరీరానికి మందుల్లా పనిచేస్తాయి వృద్ధులకు. ఇక వృద్ధాప్యం శత్రువు కాదు అనేది ప్రతి వృద్ధుడు గమనించాలి. ఏజింగ్ ఈజ్ నాట్ ది ఎనిమీ. వృద్ధాప్యం శత్రువు కాదు, అది మన జీవనయాత్రలో ఒక దశ. జీవితం అంటే కదిలే ప్రయాణం. వయసు పెరుగుతుందని ఆగిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. వృద్ధాప్యాన్ని ఆనందంగా స్వీకరించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక అదే క్రమంలో నిలకడే శత్రువు, అదే స్టాగ్నేషన్ ఈజ్ ది ఎనిమీ. ఎప్పుడూ ఒకే చోట నిలబడి ఉండటం, కూర్చోవటం అవి శత్రువుగా తయారవుతాయి శరీరానికి. వృద్ధాప్యం సహజమని చెప్పుకున్నాం కదా, కానీ కదలకుండా కూర్చోవడం మాత్రం శత్రువు. శరీరాన్ని కదిలించకపోతే వ్యాధులు వస్తాయి. ప్రతిరోజు నడవటం, తేలికైన వ్యాయామం చేయటం, పనుల్లో పాల్గొనటం వలన వృద్ధులు ఆరోగ్యంగా ఉంటారు. నిలకడ వృద్ధాప్యాన్ని కష్టతరం చేస్తుంది. నిలకడ అంటే ఎప్పుడు కూర్చొని ఉండటం, ఎప్పుడు పడుకొని ఉండటం అలాంటివి అన్నమాట. కదలిక జీవనానికి శక్తినిస్తుంది. ఇక వృద్ధాప్యాన్ని వ్యాధిగా భావించకుండా సహజ దశగా అందరూ వృద్ధులు అంగీకరించాలి. ప్రతి చిన్న అసౌకర్యం చూసి అసలు భయపడకూడదు. మందుల కంటే వ్యాయామం, సూర్యకాంతి, ఆనందం, పిల్లల సాన్నిహిత్యం, వారి సాన్నిధ్యం వృద్ధులకి గొప్ప ఔషధాలు. వృద్ధాప్యం శత్రువు కాదు, జీవితం కొనసాగుతున్నదనే సంకేతం. దానిని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. ఇదండి వృద్ధాప్యం సహజ దశ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు, ముఖ్యంగా వృద్ధులకు ఈ అంశాన్ని అవగాహన, ఆరోగ్యం నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.